ప్రపంచ ప్రసిద్ధి కాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో ఉదయం 4 గంటల నుంచి ఈస్టర్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాదేవాలయము ఆనవాయితీ ప్రకారము శిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలో ప్రతిష్ఠించారు. తెల్లవారుజామున కొవ్వొత్తులు వెలిగించి క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. యేసు పునరుద్ధానము గుర్తు చేసుకుంటూ పాటలు పాడారు. వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటం వల్ల చర్చి ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. మానవాళి కోసం శిలువలో ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు చనిపోయిన 3వ రోజు సమాధి నుండి సజీవంగా తిరిగి లేచాడని బైబిల్ చెప్తుంది. క్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ తర్వాత అంతటి ప్రాముఖ్యత పండుగకు ఉంది. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆధారంగా వస్తుంది. ఆ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజున ముగిస్తాయి. ఈ 40 రోజులు తాము ఉపవాసం ఉండి పొదుపు చేసిన ఆహార పదార్థాలు నగదును పేదలకు ఈస్టర్ పర్వదినం నాడు భక్తి పూర్వకంగా క్రైస్తవులు దానమిస్తారు. మెదక్ చర్చిలో మెదక్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ భక్తులు చర్చి ఆవరణంలో ఉన్న శిలువకు కొవ్వొత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేశారు. సకల మానవాళికి ఈస్టర్ పండుగ పునరుత్థాన శుభాకాంక్షలు. ఈస్టర్ అనేటటువంటిది యేసుప్రభు గుడ్ ఫ్రైడే రోజు శిలువలో మరణించి సమాధిలో పాతిపెట్టబడి 3వ దినం మృత్యుంజయుడై లేచాడు. ఆయన మరణమును జయించిన ధీరుడుగా, వీరుడుగా, దైవముగా ఉంటున్నాడు. దైవానికి మరణము లేదు, దేవుడు మరణించేవాడు కాదు. మరి ఆయన దేవుడు నరావతారిగా రావడానికి కేవలం మనల్ని అనగా సకల మానవాళిని జన్మ కర్మ పాపం నుండి విమోచించడానికే. కాబట్టి యేసుప్రభు అన్నాడు, నేను బ్రతుకుచున్నాను కనుక మీరును బ్రతుకుతారన్నాడు. నేను పునరుత్థానం జీవమునై ఉన్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రతుకునన్నాడు. కాబట్టి మరణం కేవలము ఈ శరీరానికి కానీ ఆత్మ కాదు. మనం అందరం యేసుక్రీస్తులో నిరంతరం బ్రతుకుతాం. ఆయన సజీవుడు, సత్యదేవుడు, ఆయన జీవాధిపతి, సమస్త సృష్టిని చేసిన దేవుడు, సదాకాలం ఉండే దేవుడు, మరల రానంటున్న ప్రభు అని నేను జ్ఞాపకం చేస్తూ ఈ పునరుత్థాన దీవెనలు సకల మానవాళికి అందిస్తూ దేవుడు మీకు శుభములను, ఆశీర్వాదాలు, ఆయురారోగ్యములు అనుగ్రహించినట్లుగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక.